ఇప్పుడు ఇక్కడ ఉన్న మేము యాగంటి టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ ఇదే, ఇదంతా బాగుంది చూడండి. యాగంటి లొకేషన్ మొత్తం కొండలలో ఉంది. లోపల చాలా బాగుంది. గుండం కూడా ఉంది. మహానందిని తీయలేకపోయినాము, యాగంటిని తీస్తున్నాము. మహానందిలో కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది గుండం, ఆ స్టేజ్ లోనే ఉంటుంది. అటు ఇక్కడ నంది లోపల నుంచి వాటర్ వస్తాయి చూడండి, ఇక్కడ చూపిస్తాను. బాబు పై నుంచి వస్తున్నాయి వాటర్, నంది నోట్ల నుంచి వస్తున్నాయి చూడండి. ఇందులో గుండం అయితే చాలా బాగుంది. మంచిగా చిన్న పిల్లలతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యాగంటిది టెంపుల్ చాలా బాగుంది. మొత్తం కొండల మధ్యలో ఉంది గుడి అయితే. ఇగో మొత్తం చుట్టూ కొండలే చూడండి. మొత్తం రైట్ సైడ్ లో కొండలు ఉంది. చాలా మంది అక్కడికి వెళ్తారు. లోపలికి గుహలాగా ఉన్నట్టుంది. సో లోపలికి వెళ్ళి అక్కడ ఏదో టెంపుల్ ఉన్నట్టుంది, అక్కడికి వెళ్తారు. సో మనం కూడా వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి. मिनरल वाटर कावाला स्वामी आग लगती है ना. अरे तब भी गई तब जाने की काफी बंदर भी पीने का है. देखने पाई वहाँ का पानी యాగంటిలో మా అయితే దర్శనం అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాము. రూమ్లో లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాము. ఇక నిన్న చెప్పినా కదా సాయిబాబా జయ విగ్రహం ఎంత పెద్ద ఉంది చూడండి. అయ్యో చెట్టు అడ్డం వస్తుంది కానీ చూడండి ఎంత పెద్దగా ఉంది విగ్రహం. ఇగో చాలా పెద్దగా ఉంది అసలు. ఇగో మేమైతే రూమ్లోకి వచ్చేసినాము. సో మొత్తం ఇగో రూమ్ మొత్తం ప్యాకప్ చేసేసినాము. లగేజ్ మొత్తం బ్యాగ్లో కట్టేసినాము. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మేము నందవరం వెళ్తున్నాము. చూస్తా చూడండి, లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసినాము. బైక్లో మొత్తం ఇప్పుడు సెట్ ఉన్నాయి. నెక్స్ట్ మేము నందవరం పోతాము. నందవరం నుంచి జోగులాంబ నుంచి హైదరాబాద్. సో జస్ట్ ఈ నుంచి మాకు 350 కిలోమీటర్స్ వస్తుంది. మ్యాక్స్ అయితే ఏ నైట్ ఉన్నా సరే మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలి అని ట్రై చేస్తున్నాము. ఎక్కడ బ్రేక్ తీసుకోవద్దని అనుకుంటున్నాము. వెళ్ళిపోతున్నాము. లగేజ్ అయితే ప్యాక్ చేసేసినాము. ఇక వెళ్ళిపోవాలి. అబ్బో చాలా బాగుంది గుడి, ఎక్స్పెక్ట్ చేయలేము. చూడండి ఇక మనం గుడి లోపలికి అయితే ఎంటర్ అయినాము. దాంతో ఒక పట్టుకొని గుంజుతుంది. అమ్మో చాలా బాగుంది. శ్రీ చౌడేశ్వరి దేవస్థానం. అంకుల్ నా బండి చూస్తుండవు, హెల్మెట్లు చూస్తుండవు. ఇక మాది ఇక్కడ నందవరంలో దర్శనం అయితే అయిపోయింది. సో ఇక రెడీ అయిపోతున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మేము జోగులాంబకి వెళ్ళిపోవాలి. జోగులాంబ వచ్చేసి 100 to 110 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అదే అర్థమైతలేదు. నైట్ ఇక్కడ స్టే జోగులాంబలో స్టే ఉంటుందా? జోగులాంబ నుంచి హైదరాబాద్కి ఒక 220 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ నుంచి మా ఊరికి ఒక 100 ఉంటుంది, 300 ప్లస్ ఈ నుంచి జోగులాంబకి 100, 400 కిలోమీటర్స్. మరి మేము కొట్టగలుగుతామో లేదు. మళ్ళీ ఇప్పుడు హైవే ఎక్కినాము.
మంచిగా 4 లేన్ ఉంది. ఇట్లయితే ఇట్లా రోడ్ ఉంటే ఏం కాదు, ఇక మేము తొందరగానే వెళ్ళిపోతాము, డెస్టినేషన్కి తొందరగానే రీచ్ అయిపోతాము. బ్యూటిఫుల్గా ఉంది చూడండి హైవేస్ మొత్తం. ఇక లెఫ్ట్ సైడ్లో అట్టి తోటలు, రైట్ సైడ్ ఏమో చెట్లు, చాలా బాగుంది. కాకపోతే కొద్దిగా మేము లెఫ్ట్ లైన్ నుంచి వెళ్ళాలి, పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి ఇటు సైడ్ నుంచి. లొకేషన్ చూడండి ఎంత బాగుంది, మొత్తం 4 లేనే. ఇగో మంచిగా క్రూజింగ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు 80-100లో. అసలు లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రైట్ సైడ్లో కొండలు, మొత్తం లెఫ్ట్ రైట్ మొత్తం కొండలు, ముంగడ కూడా కొండలు చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇగో ఇవేమో బ్రేక్ డౌన్ అయినట్టున్నాయి చూడండి. అసలు ఇగో మనమైతే చాలా మంది రెస్పాన్స్ అంటే కొద్దిగా డిఫరెంట్ ఉంది. బైకర్స్ అనుకుంటున్నట్టు అందరు తిరిగి చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే నా బండి ఫాగ్ లైట్స్ నిన్న పెట్టినాం కదా అక్కడ రూమ్ దగ్గర, ఎవరికి వెళ్ళిరేమో నాకు అర్థమైతే లేదు, మొత్తం కిందికి అయిపోయినాయి, డౌన్ అయిపోయినాయి మొత్తం ఫాగ్ లైట్స్. సో అదే కొంచెం ప్రాబ్లం ఉంది. ఒకవేళ నైట్ కొంచెం మళ్ళీ సెట్ చేసుకోవాలి వాటిని. ఇదే కొద్దిగా బైక్లతో ఇదే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. మనం బయట పెడితే ఇదే కొద్దిగా భయం ఉంటుంది, ఎవడెవడు ఏం గెలుపుతాడా అని. నన్నూర్ టోల్ ప్లాజా అంట. మనం ఏదో నన్నూర్ అనే విలేజ్ దగ్గరకు వచ్చినాము. ఇదైతే టోల్ గేట్ ఉంది. రేట్లు చూడండి ఘోరంగా ఉన్నాయి అసలు. కార్లు 135, 280 చాలా ఘోరంగా ఉన్నాయి. మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు, మంచిగా లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు. అవి బ్లూ కలర్ లో కనిపించేటివి. ఇది మొత్తం ఇప్పుడు మనం వచ్చింది కర్నూలు ఏరియా చూడండి. కర్నూలు, హైదరాబాద్ స్టేట్ వెనకాల కర్నూలు. అరే హైదరాబాద్ అయ్యో స్ట్రైట్ హైదరాబాద్, రైట్ సైడ్ లో కర్నూలు. సో ఇప్పుడు మనం హైదరాబాద్ రూట్ లోనే వెళ్తున్నాము. అట్లానే జోగులాంబ టచ్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఇందాక మీకు చూపించింది ఇవే మనకు చూడడం నుంచి చిన్న చిన్న ఇట్లా ఇటుకెళ్ళ కనిపించినాయి. అసలు ఏంది ఎన్ని గణం అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ. అసలు ఏమో నాకైతే తెలియదు ఇది, కానీ చాలా ఉన్నాయి. మేబీ మన తెలంగాణలో కేసీఆర్ కట్టినట్టు గవర్నమెంట్ అయి ఉండాలి, లేదంటే ప్రైవేట్ అయినా అయి ఉండాలి. చాలా మంది హాయ్ చెప్తున్నారు మనకి. లొకేషన్ అయితే క్రేజీ ఉంది. ఇగో మొత్తం ఎంత బాగుంది చూడండి. రైట్ సైడ్లో కొండలు, లెఫ్ట్ సైడ్లో మొత్తం వేరే అసలు డిఫరెంట్గా ఉంది. ఇగో చాలా బాగుంది. ఇగో చూడండి హైదరాబాద్ మనకి 227 కిలోమీటర్స్ ఉంది నుంచి. ఎటు లెఫ్టా స్ట్రైటా రైట్ అంట. రైట్ సైడ్లో హైదరాబాద్, ఆ లెఫ్ట్ సైడ్లో మనకి బెంగళూరు ఏమో చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ హైదరాబాద్ 220 కిలోమీటర్స్ ఉంది. మనం జోగులాంబ టచ్ చేసుకొని వెళ్తే ఇంకేమన్నా రూట్ కొద్దిగా చేంజ్ అయ్యి ఇంకో కొద్దిగా కిలోమీటర్స్ ఎక్కువ కావచ్చు. లేదు డైరెక్ట్గా వెళ్ళిపోవాలంటే 200 కిలోమీటర్స్లో హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. గట్టి కొడితే ఇప్పుడు టైం 6 అవుతుంది. ఇక మనం జోగులాంబ చూసుకోకుండా డైరెక్ట్ అంటే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. బట్ ఇక మ్యాక్స్ అయితే చూసుకొని మనం వెళ్ళిపోదాము. చూద్దాం, ఒకవేళ లేట్ అయితే నైట్ స్టే, లేదంటే మార్నింగ్ అంతే. చూడండి హైదరాబాద్ మీకు బోర్డులో చూస్తారు చూడండి. రైట్ సైడ్ కర్నూలు, లెఫ్ట్ సైడ్ బళ్ళారి. హైదరాబాద్ 209 కిలోమీటర్స్, నాగపూర్ 696 కిలోమీటర్స్. 202 కిలోమీటర్స్లా వచ్చినాము. కొద్దిగా మన దినేష్ వెళ్ళిపోతాం. చూడండి ఫుల్ వర్షం పడుతుంది. ఒక 2 అవర్స్ నుంచి ఇట్లానే పెట్రోల్ బంక్లో కూర్చున్నాము. ఆల్రెడీ బ్యాగులు అవన్నీ దడిచిపెట్టి లంచ్ చేసి, సో నెక్స్ట్ మేము అనుకుంటున్నాం ఇక వర్షం తగ్గితే డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళాలన్నా లేకపోతే జోగులాంబలో స్టే చేయాలన్నా మాకేం అర్థమైతే లేదు.